బచాయించినాం లేకుంటే ఇయాల్టి సంధి ఎట్లుండునో పొదుగాలనే దోస్తుగాని కాడ బదులు తీసుకొని కట్టేసిన ఇక పెద్ద టెన్షన్ తప్పింది పో పండుగ ఖర్చులు చూసుకొని జల్దిన కట్టేయాలి ఆ టెన్క మళ్ళేమవుతుందో టైం పెంచిండు కాబట్టి సరిపోయింది లేకుంటే నా పర్సు ఎంత ఖాళీ అయ్యేదో అరే మల్లేష ఇప్పుడన్నా లాపర్వా చేయకుండా మొదలు గవి కట్టేసుకో ఓ పని అయిపోతుంది ఇగో గిట్లనే ఉన్నదట కొందరు బండ్లు నడిపేటోళ్ళ కథ చలాన్ల మీద టైం పెంచే వరకు జనంతా నిమ్మలబడ్డారు అయితే ఊకోకే రోడ్ల మీద చలాన్ లేచుడే కాదు జర ట్రాఫిక్ మీద కూడా నజరేయాలి ట్రాఫిక్ జాములు కాకుండా చూసుకోవాలి మేం కాదుల్లో పట్నం పెద్ద పోలీస్ శ్రీనివాస్ రెడ్డి సారే చెప్తున్నాడు కేవలం తప్పు చేసిన వాడిని పట్టుకొని మనకు చలాన్ వేసి లేకపోతే ఈ చలాన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరి పనిష్ చేయడమే అది తప్పు పీక్ అవర్స్ లో మనం చలాన్ వేసుకుంటున్నాం అనుకోండి మనం ట్రాఫిక్ కంజెషన్ ఇంకా కారకులమవుతున్నామా లేకపోతే ట్రాఫిక్ ని స్మూత్ గా ఫ్లో ఉండేటట్లుగా చూస్తున్నాం వాజీవే గా టైంలో కూడా ఫైన్లు రాసుకుంటా కూర్చుంటే ఇంకింత జామ్ అవుతుంది అట్లా కాకుండా చూసుకోవాలని ట్రాఫిక్ వాళ్ళకు సలహా ఇచ్చిండు సారు హైదరాబాద్ లో గింతగానం ట్రాఫిక్ ఎందుకు పెరుగుతుందో కూడా చెప్పిండు మిగతా సిటీస్ తో పోల్చుకుంటే మన రోడ్స్ యూనిఫామ్ విడ్త్ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఫుట్పాత్లని తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి ఈ వెండర్స్ ఉండడం కూడా మనకి ఎక్కువ బండ్లు నడిపేటోళ్ళు పద్ధతిగా రూల్స్ పాటించి ఢిల్లీ బొంబాయి లెక్క మనతాన కూడా కార్ పూలింగ్ తెస్తే సగం ట్రాఫిక్ తిప్పలు తగ్గొచ్చినట అంటే ఒకటే రూట్ లో పోయేటోళ్ళు ఒక్క కార్లనే పోవుడన్నట్టు పెద్ద పోలీస్ సార్లంతా రోడ్ల మీద తిరుగుతుంటే ఏడ ఏం జరిగేది తెలుస్తది ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం చేయాలనో సమజైతది అనుకొచ్చిండు పీక్ అవర్స్ లో ఆఫీస్ లో కూర్చుని మన ఏసీపీ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓలు ఈవెన్ డీసీపీ కూడా ఐ వాజ్ రిక్వెస్టింగ్ ట్రాఫిక్ ఈజ్ ఏ మూవింగ్ జాబ్ ఆఫీస్ చాలా తక్కువ మీరు పొద్దున ఒక గంట మధ్యాహ్నం సాయంత్రం ఒక గంట అంతే ఆఫీస్ లో కూర్చొని చేయాల్సింది పోరలకు సుతా ట్రాఫిక్ రూల్స్ నేర్పియాలనట పట్నం పోలీస్ టవర్స్ లా ట్రాఫిక్ తిప్పల మీద మీటింగ్ పెడితే గీ ముచ్చట్లు చెప్పిండు సారు మునుపు ట్రాఫిక్ డీసీపీగా పనిచేసిండు గా అనుభవంతోనే గీ సలహాలు ఇచ్చిండన్నట్టు ఇక రోడ్ల మీద ట్రాఫిక్ వాళ్ళు ఎట్లా డ్యూటీలు చేస్తారో ఎంతవరకు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందో చూడాలి.